ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో తండ్రి మనల్ని ప్రేమించి ఆయన చిత్త ప్రకారం మనందరిని ఆశీర్వదించి మరి సెప్టెంబర్ నెలంతా కూడా తన కృపలో తన కుంపట్లో తన రెక్కల కింద మరి కలువరి ప్రేమలో అనేక మంది వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబంను వారిని వారి పిల్లలను వారి భర్తను ఆశీర్వదించి వారి భార్యను ఆశీర్వదించి దీవిస్తున్న గొప్ప దేవుని బట్టి కుటుంబంలో ప్రతి పిల్లలు కూడా మరి అక్టోబర్ నెలలో అందరూ కూడా దేవుని నామలో చూడాలి, దేవుని సంతోషించి దేవుని కృపలో ఉండటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి కదా. మరి అక్టోబర్ నెలంతా కూడా తన కృపలో తన మహిమలో ఆయన వాడుకుంటాడని నమ్మకం ఉంచున్నట్టు ప్రతి కుటుంబంలో దుఃఖం ఉన్నదేమో. అక్టోబర్ నెలంతా కూడా మరి సెప్టెంబర్ నెలంతా దుఃఖంలో వచ్చి ఈరోజు అక్టోబర్ నెలలో మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని మనలో ఉన్న చెడు ప్రతి ఒక్కటి తీర్చి వేసుకుంటూ నూతనమైన పరిశుద్ధమైన మనసు కలిగి అక్టోబర్ నెలలో ఆనందంగా మనందరము కూడా వాగ్దాన ప్రకారం ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం మొదటగా చూసుకొని సంతోషిస్తూ అందరికీ లైక్ చేస్తూ అందరూ నీ కుటుంబంలాగా సంతోషించాలని అందరూ నీ కుటుంబంలాగా ఆనందంగా ఉండాలని ఆ ఆలోచన కలిగిన ఒకవేళ ఉన్నట్లయితే మరి సెప్టెంబర్ నెలంతా ఆశీర్వదించిన దేవుడు అక్టోబర్ నెలంతా కూడా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న కష్టం నువ్వు చేస్తున్న పని బాటలను కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మరి సమయంలో ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 128 అధ్యాయము 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతు కష్టఫలితము ననుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా దేవుడే చెబుతున్నాడు, నీవు చేయు పని బాటలలో వాటి కష్టఫలితము నువ్వు అనుభవిస్తావు. మరి సెప్టెంబర్లో అనుభవించినట్టుగా అక్టోబర్ నెలంతా కూడా నువ్వు అనుభవించటానికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. ఏ కుటుంబంలో అయితే మరి సెప్టెంబర్ నెలలో ఎంతో కష్టంగా వచ్చినావో బిడ్డ, అయితే అక్టోబర్ నెలలో ఆనందముగా ఆయన నామములు ఉండటానికి మనందరము ప్రార్థించేవారుగా అందరి కుటుంబాలు ఆశీర్వదింపబడాలని అక్టోబర్లో నడుచున్నట్టు అద్భుతములు ఆశ్చర్యకారములు నువ్వు కూడా అనుభవించాలి. దేవుని వాగ్దానములు ఉన్నట్టు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకుంటూ ఆనందంగా ఉందామా. మరి అక్టోబర్ నెలలో ప్రభు మనకిచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మరి రోజు అంటున్నాడు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నొందురు. ఎలా ఉంటారండి? కలువరి ప్రేమలో అనుదినము చూచుట వారు చూడనట్టు వారు ప్రతి దినము కూడా వారు ఒలివ మొక్కల వలె ఉంటారంట. నీ పిల్లలు ఉంటారు, నువ్వు ఉంటావు, అందరము కూడా దేవుని దృష్టిలో ఆయన కంచెలో మనం ఉంటాం. అక్టోబర్ నెలంతా ఆనందంగా ఉంటామని ప్రభు మనకి రోజు నేర్పిస్తున్నారు కదా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగనే ఆశీర్వదింపబడతాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు వారి పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎలాగ ఉండాలని ప్రభు మరి చెబుతున్నాడో ఆయన ఆలోచన ప్రకారమే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగనే ఆశీర్వదింపబడతారు. కాబట్టి నీ కుటుంబాలు ఇలాగనే ఆశీర్వదింపబడాలి. ఈ నెలంతా అలాగనే ఆశీర్వదింపబడాలి. ఈ నెలంతా ఆయన చిత్తములోనే భయభక్తులు కలిగి ఉందామా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటాడు మరి ఒక మాట కూడా, యెహోవా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అవును కదా. ఈరోజు మరి సెప్టెంబర్ నెలంతా ఆశీర్వదించిన తండ్రి అక్టోబర్లో కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏ కుటుంబంలో ఏ బలహీనత ఉన్నావేమో కానీ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో అలాగంతా లేకుండా ప్రభు విడుదల చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక అద్భుతంగా నువ్వు చూడబోతున్నావు. నీ కుటుంబంలో ఒక అద్భుతంగా ఒక ఆనందము సంతోషము కలగటానికి ఒక అద్భుతంగా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి ఇన్ని దినముల ఆశీర్వాదం లేదా? ఉన్నది. అయినా నీ దగ్గరికి రాకుండా అపవాది దాన్ని తొక్కివేస్తున్నప్పుడు నీ కుటుంబంలో భార్య భర్తల పిల్లలు ఆనందంగా ఉండటానికి సియోను నుండి
యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగా మరి అయినటువంటి కదా మనందరము కూడా ఆయన కృపలో ఆశీర్వదింపబడిన వారు ఉండి మరి యెరూషలేము యొక్క క్షేమము కోసము మనందరం ఆయన క్షేమము మరి యెరూషలేములో కలుగుతున్న క్షేమను మనం చూడబోతున్నాం. మరి అంతేకాకుండా నీ పిల్లలు కూడా మరి జీవిత కాలం అంతా ఆశీర్వదింపబడుతున్నారు. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం బట్టి ప్రతి కుటుంబంలో ఆయన ఆశీర్వాదం దీవెంతో ఉండాలని మరి ప్రభు చెప్పిన మాట ప్రభుకు ఘనత మహిమ కలగాలని అక్టోబర్ నెలంతా మనందరిని ఆశీర్వదించి కాపాడే దేవుడు, ఈరోజు నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు, ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలగాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మరి సెప్టెంబర్ నెలంతా ఆశీర్వదించి కాపాడిన గొప్ప దేవుడా, అక్టోబర్ నెలలో అదేవిధంగా ఆశీర్వదించండి. వారు చేర్చున్న ఫలితముల తండ్రి నాయన వారి సుఖాన్ని అనుభవించడానికి, నాయన సంతోషించడానికి నాయన మీరు సహాయం చేసి నేను నమ్ముచున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభు ఒలివ మొక్కలలో తండ్రి నాయన ద్రాక్షవలలోగా ఫలించే వారిగా నా ప్రభు నీ బిడ్డలను వాడుకోమని నైనా ఇదిగో నా ప్రభా యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగే ఆశీర్వదింపబడుతుంది మీరు వాగ్దానం ఇచ్చినావు. ఈ నెలంతా నీ పిల్లలు ఆశీర్వదించబడి దీవించబడే సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.